సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ఒంగోలు పోలీసులు గాలింపు ముమ్మరంగా చేశారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా పంపారు. అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశమే లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ముందస్తు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ నెల 25వ తేదీన ఒంగోలు పిఎస్లో విచారణకు రావాల్సి ఉండగా అదే రోజు ఆయన విచారణకు రాకుండా గైర్హాజరయ్యారు. అప్పటి నుంచి పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 2 రోజుల క్రితం వర్మ ఒక వీడియో విడుదల చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని, పోలీసులు విచారణకు పిలిస్తే తాను వెంటనే విచారణకు రావాలా అంటూ ఎదురు ప్రశ్నిస్తూ ఒక వీడియో విడుదల చేశారు వర్మ. తాజాగా మరొక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోలు ఎక్కడి నుంచి విడుదల చేశారన్న కోణంలో ఐటీ సిబ్బంది విచారిస్తున్నారు. అయితే వర్మ విచారణకు రాకుండా కోర్టుల నుంచి రక్షణ పొందేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఒంగోలు పోలీసులు సీరియస్గా ఉన్నారు. మనం చూస్తున్నాం, ఏపీ గవర్నమెంట్ ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కొరడా జులిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే ఆర్జీవీని విచారణకు రమ్మని చెప్పి పిలవగా మొదటిసారేమో నాకు వారం రోజులు గడువు కావాలని చెప్పారు. ఈలోపు బెయిల్ కూడా వస్తుందేమో అని చెప్పి అనుకున్నారు, కానీ బెయిల్ కూడా పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు అడిగారు, అప్పటికి రాకపోతే పోలీసులు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటికి కూడా వచ్చారు. కానీ ఎక్కడున్నారు ఏంటి అనే విషయం తెర మీదకి రావట్లేదు. కానీ వీడియోస్ మాత్రం వరుసగా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా వెంటనే రావాలా, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఎప్పుడో పెట్టిన దానికి ఇప్పుడు యాక్షన్ అంటూ కూడా. మరి ఐటీ సిబ్బంది కూడా రంగంలో దిగినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం. సుధాకర్. ఆశా, మధ్యపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై ఏదైతే నమోదైన కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ వేసిన హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ వేసిన బెయిల్ పిటిషన్ లో ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే బెయిల్ పిటిషన్ పై ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఇచ్చిన హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఆర్జీవీ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆదేశించాలని చెప్పి వర్మ తరపు లాయర్ హైకోర్టు కోరాడు. అయితే రాజ్యాంగ విరుద్ధంగా వర్మపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి వర్మ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వర్మ కేసు విచారణలో సంబంధించి ఏదైతే ఇద్దరు వాదనలు విన్న హైకోర్టు ఈ వర్మ కేసు విచారణకు సంబంధించి హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఈ నెల 20వ తేదీన రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ విచారణకు సంబంధించి హాజరు కావాల్సింది. అయితే 4 రోజులుగా వర్మ పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోనే ఉంటున్నాడు. అజ్ఞాతంలో ఉన్న రామ్ గోపాల్ వర్మను అదుపులో తీసుకునేందుకు పోలీసులు మాత్రం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎక్కడ పోలీసులకు చిక్కకుండా ఆ వీడియోస్ మాత్రం రిలీజ్ చేస్తున్న పరిస్థితి. మధ్యపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై నమోదైన కేసు విషయంలో ఏపీ పోలీసులు మాత్రం గాలింపుపై కూడా డైరెక్టర్ వర్మ స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదంటూ ఓ వీడియోను కూడా వర్మ రిలీజ్ చేశారు. పోలీసులు తనపై పెట్టిన కేసులకు భయపడే వ్యక్తులు కాదని ఏడాది క్రితం తను ట్వీట్ చేసి దానికి సంబంధం లేని వ్యక్తులు వారి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆ వ్యక్తులు పెట్టిన కేసులు తనకి ఎలా వర్తిస్తాయని చెప్పేసి వర్మ ప్రశ్నించారు. తాను సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నానని, నిర్మాతకు నష్టం వస్తుందనే ఆలోచనతోనే కేసు విచారణకు హాజరు కాలేకపోతున్నానని చెప్పేసి వర్మ ఆ వీడియోలో చెప్పుకొచ్చిన పరిస్థితి. మరోవైపు పోలీసులను రాజకీయ నేతలు అస్త్రాలుగా మార్చుకొని తనపై కేసులు పెడుతున్నారని చెప్పేసి వర్మ చెప్పిన పరిస్థితి. ఏడాది క్రితం పెట్టిన పోస్ట్ కు ఇంత ఎమర్జెన్సీగా పోలీసులు తనకు నోటీసులు ఇచ్చి అర్జెంట్ గా విచారణ చేయాల్సిన అవసరం ఈ కేసులో ఏంటనేది వర్మ నుంచి వెల్లడవుతున్న ప్రశ్న. మరోవైపు ఏదైతే మర్డర్ కేసుల్లో కూడా ఏళ్ల తరపు పరిష్కారం కావడం లేదని పోలీసులు నోటీసులు మాత్రం తాను సమాధానం కూడా ఇచ్చానని చెప్పుకొచ్చారు. మరోవైపు ఏదైతే వర్మ మాత్రం డిమాండ్ చేస్తుంది తాను వర్చువల్ గా వ్యక్తిగతంగా విచారణ హాజరు కాకుండా పోయిన కాలేని పరిస్థితుల్లో వర్చువల్ గా విచారణకు హాజరవుతానని అయితే సుధాకర్, వర్మ చెప్తున్నది ఏంటంటే, నేను సినిమా షూటింగ్ లో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు కనుక లీవ్ తీసుకుంటే, లేదంటే అక్కడికి వస్తే కనుక షూటింగ్ లేట్ అవుతుంది, ప్రొడ్యూసర్కి లాస్ వస్తుంది కాబట్టి నేను రావట్లేదు అంటున్నారు. సో అది ఏ సినిమా షూటింగ్ అనేది కానీ ఆ వివరాలు ఏమన్నా తిరగడం జరిగిందా? మన దాకా కోయంబత్తూరు అనుకున్నారు, అక్కడ పోలీసులతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు. ఆ కదలికలు ఏమన్నా జరిగాయా? అయితే ఆశ, వర్మ రిలీజ్ చేసిన ఆడియోలో మాత్రం తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చినా సరే తాను మాత్రం ఏ సినిమా చేస్తున్నానో, ఏ నిర్మాతగా
డైరెక్షన్ లో తను సినిమా చేస్తున్నానని మాత్రం చెప్పలేదు. తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటుందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు. ఏదైతే తను సినిమా తీస్తున్న సందర్భంలో నిర్మాతకు ఏదైతే కేసులకు సంబంధించి విచారణకు సంబంధించి బయటకు వస్తే దానివల్ల సినిమాలు ఆగిపోయి దానివల్ల నిర్మాత ఆగిపోతాడని చెప్పేసి వర్మ చెప్పుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏదైతే తాను మాత్రం పోలీసులకు మాత్రం పూర్తిగా కేసు విచారణకు సంబంధించి విచారణకు సహకరిస్తానని చెప్పుకొస్తూనే పోలీసులకు మాత్రం తాను వర్చువల్ గానే హాజరవుతాను, విచారణకు మాత్రం వ్యక్తిగతంగా నేను హాజరు కాలేకపోతున్నా అని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు చెప్తున్న పరిస్థితి. మరోవైపు పూర్తిగా ఏదైతే ఇప్పటికే హైదరాబాద్ లో ఒంగోలు రూరల్ పోలీసులు మాత్రం 2-3 టీములుగా ఏర్పడ్డారు. వర్మని ఎక్కడున్నాడే దానిపై పోలీసులు పూర్తిగా గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడుతో పాటు కోయంబత్తూరుతో పాటు హైదరాబాద్ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో వర్మ ఉన్నాడనే నేపథ్యంలో పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో చర్చ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫోన్లపై మాత్రం పూర్తిగా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ వీడియోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆయన ఏ ఫోన్లతో కాంటాక్ట్ లో ఉన్నాడనే దానిపై ఐటీ కోర్ టీమ్ తోటి పోలీసులు ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం పోలీసులకు ఎక్కడా దొరకకుండా అజ్ఞాతంలో ఉండి ఇట్లా వీడియో రిలీజ్ చేశారు. దీనిపై కూడా ఒంగోలు రూరల్ పోలీసులు మాత్రం విచారణ చేపడుతున్నారు. ప్రధానంగా ఒంగోలు రూరల్ పోలీసులు మాత్రం ఈ కేసు విచారణలో పూర్తిగా ఇంత గట్టిగా ఉండటానికి ప్రధాన కారణం ఇప్పటికీ మేము మొదటిసారి వ్యక్తిగతంగా హైదరాబాద్ ఆయన ఇంటికి వెళ్ళి వ్యక్తిగతంగా ఆయనకి నోటీసులు ఇచ్చాము, మరోసారి హాజరు కావాలని చెప్పాము, మరోసారి 25వ తేదీ రావాలని చెప్పేసాము. అయినా 2 సార్లు ఈ కేసుకు సంబంధించి పోలీసులు హాజరు కావాలని విచారణ కావాలని చెప్పి నోటీసులు ఇచ్చినా సరే వర్మ విచారణకు హాజరు కాకుండా ఇట్లా అజ్ఞాతంలో ఉండి వీడియో రిలీజ్ చేయటాన్ని మాత్రం ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు చాలా సీరియస్ ఇస్తున్నారు. ఏదైనా ఈ కేసుకు సంబంధించి విచారణ హాజరయ్యేలా వర్మను తీసుకొచ్చేందుకు మాత్రం పోలీసులు మాత్రం ఇప్పుడు వర్మ ఎక్కడున్నారని దానిపై పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. వర్మను మాత్రం వ్యక్తిగతంగా ఒంగోలు తీసుకొచ్చి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసుపై విచారణ చేసే ఒంగోలు పోలీసులు మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఆశ. రైట్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.